స్వభావం కలిగిన వాడు అంటే ఆయన కనికరము కలిగిన దేవుడు. మొదటే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు వస్తున్నప్పుడే ఆయన వారితో చెప్తాడు. ద్వితీయోపదేశపు కాండంలో 4వ అధ్యాయంలో ఆయన ఎలాంటి వాడు అనేది 31వ వచనంలో రాయబడి ఉంటుంది. ఏమని ఉంటుందంటే, నీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన దేవుడు గనుక ఆయన నిన్ను చేయవేడువాడు, నిన్ను నాశనము చేయు. సో ఆయనకున్న స్వభావం ఏంటి అని అంటే కనికరము కలిగినటువంటి దేవుడు. కాబట్టి నాశనము చేయడు. ఒకవేళ నాశనం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా కనికరము కలిగిన వాడు కనుక నాశనం చేయడు. అలాగే దేవుని బిడ్డలారా, నిర్గమాకాండం 34వ అధ్యాయంలో కూడా మోషే వారిని నడిపిస్తున్నప్పుడు దేవుడు చెప్తాడు ఆయన ఎలాంటి వాడు అన్నది అక్కడ 6వ వచనంలో రాయబడి ఉంటుంది. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెలుచు ఆయన కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవుడైన యెహోవా. కాబట్టి అక్కడ కూడా చెప్తున్నాడు కనికరము కలిగిన వాడు, దయ కలిగిన వాడు, దీర్ఘశాంతము కలిగిన వాడు, విస్తారమైన కృపా సత్యాలు. అలాగే అవన్నీ చదవక్కర్లేదు. 145వ కీర్తనలో ఉంటుంది 9వ వచనంలో ఏమని ఉంటుందంటే యెహోవా అందరికీ ఉపకారి. దానికంటే ముందుగా చూస్తే దేవుని బిడ్డలారా ఇంకో మాట కూడా 103వ కీర్తనలో అనుకుంటా రాయబడి ఉంటుంది. సరే దేవుని బిడ్డలారా, ఇది 145:9వ వచనంలో ఉంటుంది. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యాల మీద, ఆయన కనికరాలు ఆయన చేసే ప్రతి కార్యాల మీద ఉంది. ఇప్పుడు ఈ బెతెస్దా కోనేరు అనే కార్యాన్ని చేసిన దీని మీద కూడా ఆయన కనికరాలు ఉన్నవన్నమాట. అందుకే దేవుని బిడ్డలారా బెతెస్దా అనగా కరుణా గృహము అనే మాటలు మనకి కనబడతా ఉన్నది. ఈ కోనేటిని గురించి మనం చదువుకున్నాము, మనందరికీ తెలుసు. దేవుని బిడ్డలారా దీని విశిష్టత అంతా కూడా తెలుసు. అదేంటంటే మరి 3-4 వచనాల్లో రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుంది అంటే, ఆయా సమయములకు దేవదూత చదవక కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడును. గనుక మంటపంలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా ఉండరు. సరే దేవుని బిడ్డలారా, మరి ఇది కనికరము కలిగిన గృహము అని చెప్పాము. రోగులందరూ అక్కడ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, అసలు ఒక వ్యక్తి రోగిగా ఎందుకు ఉంటాడు, రోగం ఒక వ్యక్తికి ఎందుకు వస్తుంది అని మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా చాలా కారణాలు ఉంటాయి. దేవుని బిడ్డలారా వారి యొక్క క్రియల వల్ల, దేవుని బిడ్డలారా తల్లిదండ్రుల దోషము 3-4 తరముల వరకు పిల్లల మీద ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రుల దోషం బట్టి పిల్లలు రోగులుగా తయారవుతూ ఉంటారు కొన్నిసార్లు. మరలా మరొక చోట రాయబడి ఉంది, అది అన్ని వేళలా కాదు. ఎందుకంటే శిష్యులు అడుగుతాడు, వీడు ఇలాగ పుట్టడానికి వీని పాపమా వీని తల్లిదండ్రుల పాపమా అంటే వీనిది కాదు, వీని తల్లిదండ్రుల పాపము. అలాగే దేవుని బిడ్డలారా మరి రోగాలు ఇంకా ఎందుకు వస్తాయంటే మన బుద్ధిహీనత వల్ల, మన చెడుతనం వల్ల, మన పాపం వల్ల కొన్నిసార్లు మనమే సొంతంగా కొని తెచ్చుకుంటూ ఉంటాం కొన్ని రోగాలు. ఆయా రకాలైన వ్యసనాలకు అలవాటు పడిపోయి చేతులారా కొన్ని జబ్బులు, రోగాలు తెచ్చిపెట్టుకునేవారు ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా ఒకవేళ పాపము